హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ప్రపంచం మొత్తం ఇప్పుడు తిరుపతి లడ్డు గురించి డిస్కషన్లో ఉంది. అంటే డిస్కషన్ చేస్తున్నారు. ఏ ఒక్క ఇద్దరు హిందువులు కలిసినా సరే తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ అంటే తిరుపతి లడ్డులో అయిన కల్తీ నెయ్యి గురించే ఇప్పుడు డిస్కషన్ నడుస్తూ ఉంది. ఎందుకంటే అంత సెన్సేషనల్ అయిపోయింది ఆ న్యూస్ అన్నది. ఎందుకు ఓ నీ అవ్వ ఛీ. ఓకే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. ప్రస్తుతం వచ్చేసి ఏ ఇద్దరు కలిసినా సరే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ ఇద్దరు హిందువులు కలిసినా సరే ఎక్కువగా మాట్లాడుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అది తిరుపతి లడ్డు అంశమే. అంత సెన్సేషనల్ అయింది. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారో, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తిరుపతి లడ్డు తయారీకి జంతువు కొవ్వుతో చేసిన నెయ్యిని వాడారు అని చెప్పేసి ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చారో అప్పటి నుండి ఈ దుమారం అనేది బిభత్సం సృష్టిస్తోంది. దానికి తోడు ఆ నెక్స్ట్ డేనే అనుకుంటా, ఆ మరుసటి రోజే ల్యాబ్ రిపోర్ట్స్ కూడా బయటికి పెట్టారు కూటమి ప్రభుత్వం, టీడీపీ వాళ్ళు. సో ఆ ల్యాబ్ రిపోర్ట్స్ బయటికి రాగానే ఇది నేషనల్ మీడియాలో కూడా చాలా సంచలనం అవుతుంది. నేషనల్ మీడియాలో కూడా ఇదే డిబేట్ నడుస్తుంది. తిరుపతి లడ్డూలో ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే జగన్ గారు కావచ్చు, వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, వీళ్ళ ఆధీనంలో టీటీడీ లడ్డులో జంతువులు కొవ్వుతో చేసిన నెయ్యి వాడారంట అనే అంశం చాలా వైరల్ అయింది. సో ఇవన్నీ పక్కన పెడితే రోజా గారు మనందరికీ తెలిసిందే, గతంలో అధికారంలో ఉన్నప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు రెగ్యులర్గా తిరుపతికి వెళ్ళేవారు. రెగ్యులర్గా ఒక నెల రోజులకి ఒక 10-15 టైమ్స్ వెళ్ళేవారు అనుకుంటా. రెగ్యులర్ మనం చూసేవాళ్ళం. అంత భక్తి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే, దేవుడు అంటే. సో దీనిలో కొందరు రాజకీయ కోణంలో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆర్పి లాంటి వాళ్ళు ఏం చెప్తుంటారు, కేవలం ఆ టికెట్లు అమ్ముకోవడానికి చాలామంది భక్తుల్ని ఆమె తీసుకెళ్తూ ఉంటుంది అని చెప్పేసి ఆర్పి లాంటి వ్యక్తులు కామెంట్స్ అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు అనుకుంటా కామెంట్స్ అనేది. సో అది ఒక రాజకీయ పరంగా పెడితే, మనం ఎక్కువగా రోజా గారు ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళి వస్తుండేవారు, మనం అందరూ చూసాం. బట్ ఈ లడ్డు అంశం అనేది బయటకు వచ్చిన తర్వాత ఏంటి రోజా గారు దీని మీద మాట్లాడడం లేదేంటి, అంత సైలెంట్ అయిపోయారేంటి? తిరుపతిలో ఇంత పెద్ద ఎత్తున ఒక ఇష్యూ నడుస్తుంటే ఆమె ఎందుకు ఏం చెప్పట్లేదు అన్నది చాలామంది క్వశ్చన్ మార్క్ లాగా కామెంట్స్ పెట్టారు. సో దీని గురించి రోజా గారు ఫస్ట్ టైం రియాక్ట్ అయ్యారు, మాట్లాడారు. ఏం మాట్లాడారు అన్నది ఒక్కసారి ఈ వీడియోలో మీరు చూడొచ్చు. చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోయి పాలిటిక్స్ కోసం ఎంత దూరంకైనా అబద్ధాలు చెప్పగలడా అనిపించింది ఈ స్టేట్మెంట్ చూస్తే. ఎందుకంటే అదే చిత్తూరు జిల్లాలో ఆయన పుట్టాడు, మేము పుట్టాం. వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచం మొత్తం ఎంత నమ్మకం ఉంది, ఆయన్ని నమ్మే భక్తుల మనోభిప్రాయాలు ఏమవుతాయి మనం ఇలా మాట్లాడితే అనే ఆలోచన. కేవలం ప్రతిదాన్ని రాజకీయంగా మూడేసి, ప్రతిదాన్ని రాజకీయంగా తాను సర్వైవ్ అవడానికి, తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇలా డైవర్షన్ పాలిటిక్స్ లో ఇంత ఘోరంగా దిగుచారుతారని నేను అనుకోలేదు. ఆల్రెడీ ఆయన ఒక్కసారి వెయ్యికాల మండపం కొట్టేసినప్పుడు దేవుడు బలంగా ఒక దెబ్బ ఇచ్చాడు, గుర్తుంది కదా. ఇప్పటికైనా మారుతాడు అనుకున్నాను, కానీ మళ్ళీ దేవుడి దగ్గరే ఇతను పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడు. సో ఇది రోజా గారు మాట్లాడిన మాట, ఇచ్చిన స్టేట్మెంట్. అందులో ఆమె క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఇది నీచమైన చర్య. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దేవుడి మీద ఏదైతే స్టేట్మెంట్లు ఇచ్చాడో అది నీచమైన స్టేట్మెంట్. నేను కూడా అదే చిత్తూరులో పుట్టాను, అండ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చిత్తూరులో పుట్టాడు, అదే ఊరిలో అదే ప్రాంతంలో పుట్టిన వ్యక్తి కోట్లాది మంది హిందువులు మనోభావాలు దెబ్బతీసేలాగా ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడం అన్నది ఘోరాతి ఘోరం. దేవుణ్ణి కూడా ఈ పాలిటిక్స్లోకి ఇన్వాల్వ్ చేయడం అన్నది అది చంద్రబాబు నాయుడుకే చెల్లిన విషయం. అండ్ ఇంకోటి ప్రధానంగా రోజా గారు ఒక పాయింట్ మెన్షన్ చేశారు. గతంలో ఒక తిరుపతి దేవస్థానం సంబంధించి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక యాక్షన్ గురించి గతంలో ఆల్రెడీ
ఏది వెంకటేశ్వర స్వామి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు అని. ఆ వార్నింగ్ ఇచ్చి వదిలేశారు అంటే గతంలో అల్పిరిలో బ్లాస్ట్ జరిగింది కదా, ఆ బ్లాస్ట్కి సంబంధించి అలా ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయినా ఆయన మారడం లేదు, ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఇదంతా దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి రోజా గారు చాలా క్లారిటీగా చెప్పారు. సో దీని మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చాలా మండిపడుతున్నారు. ఎందుకంటే ఈ మాట అన్నది ఎందుకు రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పట్లేదు? కేవలం ఎక్కడో ఒక టీవీ ఛానల్లో, ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏంది? ఇంత పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంటే, గతంలో ఈమె మంత్రిగా పనిచేసింది, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా కీలకంగా ఉంది. ఏ అంశం గురించి మాట్లాడాలన్నా మొదటగా ఫస్ట్ మీడియా ముందుకు వచ్చి అప్పట్లో టీడీపీ ప్రభుత్వాన్ని కావచ్చు, జనసేన ప్రభుత్వాన్ని టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడేది కదా గతంలో రోజా గారు. సో ఇప్పుడు అలాంటి పవర్ఫుల్గా ఉన్న రోజా గారు, అంత మాట్లాడే రోజా గారు ఇప్పుడు ఎందుకని బయటికి రావడం లేదు? ఎందుకని ఈ ఇష్యూ మీద ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడడం లేదు? ఇప్పటివరకు అంబటి రాంబాబు గారు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టారు, జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, వైవి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. వీళ్ళు మాత్రమే దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారే తప్ప రోజా గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టట్లేదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులే క్వశ్చన్ చేస్తున్నారు. సో నిజమే కదా, నిజంగా రోజా గారు ఖచ్చితంగా దీని మీద స్పందించాలి. ఎందుకంటే అదే ప్రాంతానికి చెందిన మినిస్టర్ ఆమె. సో ఆమె తిరుపతి కూడా రెగ్యులర్గా వెళ్తూ ఉండేది, వెళ్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రసాదం కూడా ఆమె గతంలో తినే ఉంటుంది, ఆ లడ్డు కూడా ఖచ్చితంగా ఆమె తినే ఉంటుంది. మరి లడ్డూలో ఏమన్నా వ్యత్యాసం కనబడిందా లేదా, లేకపోతే అప్పట్లో క్వాలిటీ లడ్డూలే ఇచ్చారా, ఇలాంటి అనేక అంశాలు ఖచ్చితంగా ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా చెప్పాలి. ఆమె ఒక మాజీ మినిస్టర్కి ఆ హక్కు ఉంటుంది. తన పార్టీ మీద ఒక అభియోగం వస్తే ఖచ్చితంగా ముందుకు వచ్చి మాట్లాడి దాన్ని ఖండించే అవసరం ఖచ్చితంగా ప్రతి నాయకుడికి ఉంటుంది, ముఖ్యంగా రోజా గారు ఖచ్చితంగా ఉంటుంది అది. సో దీని మీద ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేసి, అంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్గా చేస్తున్న డ్రామా లాగా ఒకటి స్టేట్మెంట్ ఇచ్చేసి అది వెంకటేశ్వర స్వామినే చూసుకుంటాడు అని చెప్పేసి వదిలేస్తే నిజంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా తగలబడిపోతుంది ఈ అంశంతో. చాలామంది హిందువులు, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న హిందువులు కూడా ఇప్పుడు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది ఈ అంశంతో. ఎప్పుడైతే ఈ బయటకు వచ్చిందో ఇన్సిడెంట్ అనేది, సో ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత హిందువులు కూడా వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. సో ఆ అవకాశాన్ని ఖచ్చితంగా వీళ్ళు అడ్డుకట్ట వేయాలి. సో అలాంటి చర్యలేవి చేయకుండా జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు. మరి చూడాలి. రీసెంట్గా మనం చూసాం, రోజా గారికి కూడా చాలా కీలకమైన పదవి ఇచ్చారు వైఎస్ జగన్ గారు, అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. సో మరి అధికార ప్రతినిధి అయ్యుండి ఇంతవరకు ప్రెస్ మీట్ కూడా పెట్టలేదన్నది ఒక బాధ కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉంది. ఎంతసేపు వైఎస్ జగన్ గారిని డిఫెన్స్ చేసుకోవాలి అంటే సాధ్యం కాదు కదా. ఖచ్చితంగా గతంలో పనిచేసిన మాజీ మంత్రులు అందరూ వచ్చి డిఫెండ్ చేసుకోవాలి. సో చూద్దాం మరి దీని మీద టీడీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి, అలిపిరి బ్లాస్ట్ గురించి రోజా గారు మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి టీడీపీ నుండి కౌంటర్ అయితే వస్తుంది. మరి చూద్దాం టీడీపీ నాయకులు, కూటమి ప్రభుత్వం దీని మీద ఎలా రియాక్ట్ అవుతుందన్నది భవిష్యత్తులో తెలుస్తుంది. సో ప్రస్తుతానికి రోజా గారి మీద నిన్న ఒక సెన్సేషనల్ న్యూస్ అనేది కూడా ఒకటి బయటకు వచ్చింది. టికెట్లు గోల్మాల్ విషయంలో టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పేసి కూడా నిన్న వర్ల రామయ్య ప్రెస్ మీట్ పెట్టి మొత్తం క్లారిటీగా వివరించడం జరిగింది. సో త్వరలో ఆ అంశం మీద కూడా కూటమి ప్రభుత్వం కమిటీ వేసే అవకాశం ఉంది. నిజాలు తేల్చే సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. సో ఒకవేళ నిజమే కనుక అది కూడా నిజమైతే అది కూడా ప్రస్తుతం రోజా గారి మెడ చుట్టుకునే అంశం కూడా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ లడ్డు అంశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా దెబ్బతింది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న హిందువులే వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది. సో చూద్దాం దీని నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిజంగా ఎలా బయటపడతారు అని చెప్పేసి. ప్రస్తుతానికైతే అనేక రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు.
అండ్ వైఎస్ జగన్ గారు దీని మీద సమగ్ర చర్చ జరగాలి, దర్యాప్తు చేయాలి అని చెప్పేసి చాలామందికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. మరి చూద్దాం దీని మీద ఈ అంశం ఎక్కడికి ఎండ్ అవుతుందో. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి.